ఎత్తున మరి కాశీరామ్ గారితో బాగా పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టడం జరిగింది. బీజేడీ భాస్కర్ అనుకుంటారు కడపలో ఆయన సైనిక్ వెల్ఫేర్ లో పనిచేసే వ్యక్తి. ఆయన డ్యూటీలో ఉండి కూడా కడప కర్నూలు మీటింగ్ నాకు బాగా గుర్తుంది. ఆ విధంగా పార్టీకి ఇక్కడ ఒక డేట్ ఇచ్చి ఆయన కాశీరామ్ గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆయన ఢిల్లీకి పోయి వచ్చే లోపే ఇక్కడ మేము కాశీరామ్ గారి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా నేను పుస్తకం రాయడం జరిగింది. ఏమని అప్పటికే ఈ రెడ్లు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎంతమందికి టికెట్లు ఇచ్చింది, ఎంతమందికి ఎంపీ టికెట్లు ఇచ్చింది, ఈ వివరాలన్నీ సేకరిస్తూ ఆంధ్రప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ అనే ఒక పుస్తకమే నేను రాయడం జరిగింది. ఏది పార్టీ డేటు జూన్ 4, 1989లో ప్రారంభించడానికి డేట్ ఇచ్చి ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయాడు కాశీరామ్ గారు. ఆయన పోయొచ్చే లోపలనే నేను ఆయనతో కార్లో ఉండటం వల్ల మొత్తం ఆయన జీవిత చరిత్ర అంతా కూడా ఏంటి అంటే తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంటే కాశీరామ్ గారు ఒక పెద్ద భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలి అంటే కాశీరామ్ గారు అంటేనే ఒక విస్ఫోటనం. నేను అనుకునేది ఏంటంటే ఆయనే ఒక ఆటం బాంబు లాంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ఈ దేశంలో పెద్ద సంచలనాన్ని సృష్టించినటువంటి వ్యక్తి. ఆయన ఈ భారతదేశానికి ఒక పెద్ద మోడల్. నాకు తెలిసేది అంటే కాశీరామ్ గారే ఒక మోడల్. ఆయన రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలి అనే దానికి ఒక చిహ్నం. ఆయన పెళ్లి చేసుకోకుండా ఇల్లు వదిలి మొత్తం ఏంటంటే జీవితాన్ని త్యాగం చేసి గౌతమ బుద్ధులాగా మొత్తం ఏంటంటే భారతదేశం అంతా కూడా సైకిల్ యాత్ర, అదేవిధంగా పాదయాత్ర, అదేవిధంగా అనేక మీటింగ్లు, చిన్న చిన్న మీటింగ్లతోటి అసలు మొత్తం చాలా భారతదేశంలో ఒక అద్భుతాన్ని సృష్టించినటువంటివి. అంత నిజాయితీ కలిగి, అంత సిస్టమేటిక్ గా, అంత నిజంగా సింపుల్ గా ఉండే వ్యక్తి భారతదేశంలో లేడేమోనని అనిపిస్తుంది నాకు. అదేవిధంగా కాశీరామ్ గారు పెట్టిన పార్టీనే ఒక మోడల్. కాశీరామ్ గారే ఒక మోడల్ అయితే కాశీరామ్ గారు పెట్టినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అది చూసినందుకు సిద్ధాంతం అనిపించదు, ఆలోచన విధానం అనిపించదు. కానీ కాశీరామ్ గారు మొదటి నుంచి 1978 నుంచి బాంబ్సెప్ పెట్టినప్పటి నుంచి 81కి వచ్చేటప్పటికి ఆయన ప్రతిది కూడా ఒక ఎక్స్పెరిమెంటే. కాశీరామ్ గారు చేసినంతా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ గానే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పార్టీ కూడా, ఆయన పెట్టినటువంటి పార్టీ కూడా అద్భుతమైనటువంటి ప్రయోగాలను సృష్టించడం జరిగింది. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలనని బాధిత కులాలు, ఈ దేశంలో ఉన్నటువంటి బాధిత కులాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీ, ముస్లిం మైనార్టీ, ఇలా నలుగురిని కూడా అసలు బాధితులు అని గుర్తించి వీళ్ళని ఏకం చేయాలి, బహుజన్ సమాజ్గా తీర్చిదిద్దాలి అనే ఒక గొప్ప ప్రయోగమే అసలు ఎవరు చేయలే. బహుజన అంతకుముందు ఒక ఎస్సీలకు నాయకుడు, ఒక బీసీలకు నాయకుడు, ఒక మైనార్టీలకు నాయకుడుగా ఉన్నటువంటి పరిస్థితిని ఆయన మొత్తం బాధిత కులాలు ఎవరు అని గుర్తించి ఒక్కొక్కరిని చేరదీసి ఒక ముద్దలాగా చేర్చి అసలు ఈ భారతదేశంలో బాధిత కులాలను ఏకం చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నము. ఓటు బ్యాంకు 42% ఏ పార్టీకైనా కానీ 42% ఓటు బ్యాంక్ ఉంటేనే గెలవడానికి అవకాశం ఉంటుంది. బహుజన్ సమాజ్గా తీర్చిదిద్దటమే జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాశీరామ్ గారు ఇంకో ప్రయోగం ఏంటిది అని అంటే ఆయన ఉప ఎన్నికలను చాలా చాకచక్యంగా ఉపయోగించుకున్నాడు. భారతదేశంలో బై ఎలక్షన్లను అద్భుతంగా ఉపయోగించుకొని పార్టీని దేశమంతా కూడా వ్యాపింపజేసినటువంటి వ్యక్తి కాశీరామ్ గారే. ఎందుకనంటే ఆయన అద్భుతమైనటువంటి ప్రయోగము బై ఎలక్షన్స్. మొదట 86లో ఏది బ్రిజ్నూర్ ఎలక్షన్ లో మాయావతిని నిలబెట్టడం, అక్కడ ఓటు బ్యాంకును క్రమంగా పెంచుకోవడం, మళ్ళీ బై ఎలక్షన్స్ హరిద్వార్ లో ఉపయోగించి మాయావతిని పోటీ పెట్టడం, ఆ తర్వాత బై ఎలక్షన్స్ ద్వారా ఏంటిది అని అంటే కాశీరామ్ గారు పార్టీని ఒక్కసారి మాయావతిని బ్రిజ్నూర్లో నిలబెట్టి ఓట్లు పెంచుకున్నాడు, తర్వాత హరిద్వార్ లో నిలబెట్టాడు, మళ్ళీ ముందు ఒక నియోజకవర్గంలో కాన్సన్ట్రేషన్ పెట్టి మొత్తం ఏంటంటే దేశంలోనే పార్టీని బలోపేతం చేయడానికి చేసిన ఎదుగుదలలు కూడా కాశీరామ్ గారి. కాబట్టి ఆ విధంగా కాశీరామ్ గారు వేసినటువంటి అద్భుతమైన భారతదేశంలో 85% మేము, 15% మీరా అనే ఒక బలమైన సిద్ధాంతమే ఈ భారతదేశంలో చాలా గొప్పది. ఆయన ఇచ్చినటువంటి నినాదాలు కూడా చాలా అద్భుతమైనటువంటి నినాదాలు. కాబట్టి అద్భుతమైనటువంటి నినాదాలతోటి భారతదేశంలో గొప్ప మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఇంకోటి ఏంటంటే కేరళలో నారాయణ గురు ఉద్యమాన్ని స్టడీ చేశాడు. అదేవిధంగా బెంగాల్లో నామసూత్ర ఉద్యమం, పెరియార్ రామస్వామి తమిళనాడు ఉద్యమం, అదేవిధంగా
మిగతా ఉద్యమాలన్నీ కూడా స్టడీ చేసి పూలే అంబేద్కర్ అదేవిధంగా వీళ్ళ ఉద్యమాలను కూడా స్టడీ చేసి దానికి ఒక రూపం ఇచ్చి అంతకుముందు విడివిడిగా ఉన్నటువంటి ఉద్యమాలను ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యమాలను స్టడీ చేసి కోఆర్డినేషన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు. ఆ విధంగా కోఆర్డినేషన్ చేసినటువంటి వ్యక్తి కాదు. మేము సూర్యప్రకాష్ ఏమనుకున్నామనంటే ఈ కాంతిరామ్ గారిని చూసినప్పుడు ఈయనకి అసలు మార్క్సిజం ఈ ఈజాలు ఏ ఈజాలు తెలియనట్టుంది. ఊరికనే ఏదో కొన్ని ప్రయోగాలు చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలను కలపడం వల్ల ఇంత పెద్ద నాయకుడు అయింది, ఈయనకు సిద్ధాంత పూర్తిగా లేదేమోనని అనిపించేది. కానీ ఆయనతోటి తిరుగుతున్నప్పుడు ఆయనతోటి ఆది ఆంధ్ర ఉద్యమం, ఆయనతోటి డిస్కషన్లు ఆయనే మెన్షన్ చేసేది ఆది హిందూ ఉద్యమం, అదేవిధంగా ఆది ఆంధ్ర ఉద్యమం, అసలు భారతదేశంలో ఉన్నటువంటి మంగురాం చేపట్టినటువంటి ఉద్యమం, ఆగ్రాలో జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆగ్రా చుట్టుపక్కల నిర్మాణం చేసినటువంటి ఉద్యమం, అసలు ఆయనకి ఎంత లోతుగా ఉంది అని అంటే అసలు కాంశీరామ్ గారు ఏమి తెలియని వ్యక్తిలాగానే ఉంటాడు. కానీ ఆయన మొత్తం భారతదేశం యొక్క అన్ని ఉద్యమాలను స్టడీ చేసి గుజ్జునంతా సమీకరించి అంబేద్కర్ ఉద్యమాన్ని అడుగడుగున మొత్తం రంగనించి నేర్చుకున్నటువంటి వ్యక్తిలాగా మాకు కనిపించింది. అంత గొప్ప వ్యక్తి. ఆయన బయటికి తెలిసినట్టుగా కూడా ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఆయనలో ఆ గొప్పతనాన్ని చూడటం జరిగింది. ఒక మావులాగా చైనాలో ఎట్లా ఒక మావులాగా లాంగ్ మార్చ్ చేసిందో ఆయన చేసినటువంటి సైకిల్ యాత్ర కానీ జీప్ యాత్రలో అయితే మేమే పాల్గొన్నాం. అలా సూర్యప్రకాష్ గారు మేమీ నుంచి 40 జీపులు వేసుకొని కన్యాకుమారిలో ఆయన అక్కడికి వస్తే అన్ని జీపులన్నీ కలిసి మళ్ళీ పెరియారు తమిళనాడులో మళ్ళీ అక్కడ ఒక మీటింగ్ పెద్ద పబ్లిక్ మీటింగ్ మేము అటెండ్ కావడం జరిగింది. కన్యాకుమారి నుంచి మళ్ళీ మద్రాసుకు వెళ్ళడం జరిగింది. దేశమంతటా కూడా ఆయన చేసిన ఉద్యమాల్లో మండల కమిషన్ లాగు కరో అన్న కుర్సీ ఖాళీ కరో అన్న ఉద్యమంలో కూడా సూర్యప్రకాష్ మేమైతే బోట్స్ లా ఉంటే దాదాపు చాలా రోజులు అక్కడే ఉండి అక్కడే తిని అక్కడే పండుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి కేసీరామ్ గారు చేసినటువంటి ప్రయోగాలు చాలా గొప్పవి. ఆయన అసలు ప్రైమ్ మినిస్టర్ స్థాయికి ఎదగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ తో పొత్తు పెట్టుకొని కూడా భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. ములాయం కాంశీరామ్ గారు 1993లో ఎప్పుడైతే కలిసిందో ఓబీసీ సెక్షన్స్ అన్ని కూడా కాంశీరామ్ గారు ములాయం మంచిగా కలిసింది. ఇదే ప్రయోగం దేశం అంతా జరగాలని కోరుకున్నారు. మంచి మార్పులు రావడానికి కారణమైంది. దానివల్లనే 93లో అక్కడ ప్రయోగం జరిగినాకనే ఇక్కడ మొత్తం ఏంటంటే నిజాం కాలేజీలో ఎన్నడూ మీటింగ్ పెట్టినా 10-20 వేల మంది కూడా రాకపోయేది. యూపీలో గెలిచిన తర్వాత మీటింగ్ పెడితే 1,00,000 మందితోటి నిజాం కాలేజ్ నిండింది. ఆ తర్వాత శక్తి ప్రదర్శన కూడా ఫుల్ సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓబీసీ సమాజం ఎస్సీ సమాజం కలిస్తే ఇక కాంశీరామ్ గారేమో ప్రైమ్ మినిస్టర్, ములాయం సింగ్ ఏమో ముఖ్యమంత్రి యూపీలో. ఇంకేముంది, వీళ్ళిద్దరు కలిస్తే భారతదేశమే ఇంకా ఆధీనంలోకి రాబోతుంది అనే చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా బాగా పెరిగింది పార్టీ. అప్పుడు మధ్యప్రదేశ్, అదేవిధంగా బీహార్, అదేవిధంగా పంజాబ్ ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి. అదొకటి ఇప్పటికి కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ శక్తి ప్రదర్శన పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ఏమైంది అని అంటే ఇక్కడ రాజకీయ ఎత్తుగడలు లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చిన అవకాశాన్ని కూడా దారవించుకోవడం వల్ల ఇప్పటికీ మనం ఆ పరిస్థితి నుంచి కోల్పోవడం లేదేమో అని కూడా అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదేమైనా ఇవన్నీ కూడా మరొకసారి దీన్ని పరిశీలించి మరి మొత్తం ఏంటంటే ఈ రాష్ట్రంలో బలమైన మార్పు తీసుకురావడానికి మంచి ప్రయత్నమే చేయాలనేది నా కోరిక. చాలా మంది ముఖ్య నాయకులు